వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా హామీ. త్వరలో కొన్ని డిమాండ్లు పరిష్కారం. చలో విజయవాడ భారీగా విజయవంతం. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కొంతమేర హామీ లభించినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు. మంగళవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడారు. మార్చి 4న ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జర్నలిస్టులు అంత పెద్ద మొత్తంలో తరలి రావడం ఇదే తొలిసారి అన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో వేలాది మంది జర్నలిస్టుల సమక్షంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సుమారు 13 అంశాలను పూర్తి స్థాయిలో తమ రాష్ట్ర నేతలు వివరించడం జరిగిందన్నారు. దాని ఫలితం వల్లే కొన్ని డిమాండ్లు త్వరలో పరిష్కారం కానున్నట్లు వీరు చెప్పారు. ఆ రోజు సభలో మంత్రి పార్థసారథి ఒక్కొక్క అంశాన్ని తానే స్వయంగా నమోదు చేసుకున్నారని, అందులో కొన్ని డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి చెప్పారన్నారు. ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటే గుర్తించుకోవాలి, మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ యూనియన్ వారు అయినా సరే అవన్నీ కూడా మనకు సంబంధించినవే. ప్రభుత్వం తీసుకునేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీ తీసుకుంటుంది. కాబట్టి ఈ పాలసీని ఈ జిల్లా వాళ్ళకి ఇస్తారా, ఈ జిల్లా వాళ్ళకి ఎవరని కాదు. కాబట్టి ఖచ్చితంగా మరోసారి ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి వినతిపత్రం ఇస్తాం. ఆల్రెడీ మన జర్నలిస్టుల సమస్యల పట్ల ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు లోకేష్ గారు అలాగే సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన కొంత సమాచారం మనకు తిరిగి మన డిమాండ్తో కూడినానికి మనకు తిరిగి అక్నాలజ్మెంట్ వచ్చింది. అలాగే మంత్రి గారు కూడా మొన్నే విజయవాడలో ప్రకటన చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా జర్నలిస్టుల సమస్యలు ఉంటాయి, ఆయన ఎప్పుడు కూడా ఏదైనా సరే సానుకూలంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో మంచి చేకూరుస్తాయి. కాబట్టి పరాభవన సంవత్సరంలో అన్ని శుభాలు కలుగుతాయని మన పంచాంగారు చెప్పారు. కాబట్టి కొంతమేరకు ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు లేదా ఆ రెండింటిలో ఒకటి, అలాగే పెన్షన్ సదుపాయం, అలాగే ప్రత్యేక మనిషి లేనప్పుడు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చాలా పెద్ద మొత్తం. కాబట్టి ప్రమాద బీమాను పునరుద్ధరించడం కోరం. ఇక ఈ 5 డిమాండ్లు, ఇందులో 3-4 డిమాండ్లు చేయగలిగినవే. ప్రభుత్వ పరంగా పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. ఒకటే ఇళ్ల స్థలాలు ఒకటే కసరత్తు పెద్ద ఎత్తున చేయాలి తప్ప పెన్షన్ విధానం కానీ, విద్య విధానం కానీ, లేకపోతే వైద్యానికి సంబంధించి కానీ, ప్రమాద బీమాకు సంబంధించి కానీ అవి కొద్దిగా ప్రభుత్వం తలుచుకుంటే అది గంటల వ్యవధిలోనే చేయగలం. పైగా ఎక్విడేషన్ సమస్య కూడా కొంతవరకు కూడా కలిసి వచ్చింది. ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు, మిగతా వర్గాల వారికి మన జర్నలిస్టులకు కూడా చాలామందికి, కొంతమంది పిల్లల దగ్గర ఉండడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఏదో వారి మనోభావాలు వారు కూడా ఆలోచించుకొని కొంతమంది ఒంటరిగా గడుపుతున్నారు. ఇటువంటి వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయండి. అది ఏ జిల్లాలో అయినా పర్వాలేదు. దీనివల్ల ఏంటంటే పదవి విరమణ పొందిన జర్నలిస్టులు, పిల్లల దగ్గర ఉండలేని జర్నలిస్టులు కూడా ఈ వృద్ధాశ్రమంలో గడిపేందుకు వెసులుబాటు కలుగుతుంది. పైగా ఎక్కువ అటువంటి జర్నలిస్టులు ఉండడం వల్ల ఏంటంటే ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి, వాళ్ళ జీవిత చరమాంకంలో కొంతమేరకు సంతోషంగా ఉండడానికి దోహదపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా ఈ వృద్ధాశ్రమం కూడా కోరి ఉన్నాం. ఏదేమైనా సరే జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి, అందించాలని, అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే ఆయా సంస్థల నుంచి ఈ 2 సదుపాయాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానంగా జర్నలిస్టులకు కావాల్సింది ఏంటంటే ఇల్లు, విద్య, పిల్లలకి, అలాగే వైద్యం. ఈ 3 ఇచ్చినట్లయితే పదవి విరమణ ఉద్యోగులకు పెన్షన్ అందించినట్లయితే చాలా వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఈ 4 డిమాండ్లే. మిగతావన్నీ కూడా మన అంతర్గత డిమాండ్లు. అవేంటంటే ప్రత్యేకంగా మనం గతంలో ప్రమాద బీమా పాలసీ ఉండేది. దాని ద్వారా ఎవరైనా సరే ఆ పాలసీ తక్కువ ఖరీదుకు ఒక 200 రూపాయలు ఉండేది. అప్పట్లోనే 200 చెల్లిస్తే ఎవరైనా సరే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్లో మృతి చెందినట్లయితే ఆయనకి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వచ్చేది. ప్రభుత్వ పరంగా అది భరోసా కల్పించేది. కాబట్టి అది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చేది. కాబట్టి ఆ స్కీమ్ ఎలాగైనా పునరుద్ధరించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. దానికి వెంటనే ఆయన కూడా దాన్ని స్పందించి ఇది మనం వెంటనే చేయగలిగే పని కాబట్టి మనం చేయగలిగే డిమాండ్లు చేర్చండి అని చెప్పారు. ఎందుకంటే ప్రమాద బీమా డెస్క్లో ఉన్న జర్నలిస్టులు, అర్ధరాత్రి పాటు విధులు నిర్వహించే జర్నలిస్టులు కూడా చాలామందికి తెలియదు అధికారులకు.
కాబట్టి అదే జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల ఏ సంఘం ఉన్నప్పటికీ కూడా మన జర్నలిస్ట్ మిత్రులు అంటే అది తెలిసే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్రిడేషన్లు ఎక్కువ పొందడానికి అవకాశం కలుగుతుంది. ఎక్రిడేషన్లు మనం దుర్వినియోగం చేయాలనో లేకపోతే అసంఖ్యాకంగా ఇవ్వాలనో మనం కోరడం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఎక్రిడేషన్ ఇవ్వండి, వారి ప్రాథమిక హక్కు. ఇప్పుడు మనకి మామూలుగా మన సంస్థ ఇచ్చే కార్డులు అన్ని విధాలుగా ఒక డిఫెన్స్ ఏరియాలో కానీ ఒక విమానాశ్రయాల్లో కానీ ఎక్కడ కూడా కొన్ని దగ్గర పనిచేయవు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ఎక్రిడేషన్ మన కొలమానం. ఆ గుర్తింపు ఉండాలంటే ఇప్పుడు విశాఖపట్నం వేదిక అంతర్జాతీయ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఒకవైపు మొన్న ఐఎఫ్ఆర్ జరిగింది, సిఏ సమ్మిట్ జరిగింది, అంతకుముందు మొన్న మిలాన్ జరిగింది. ప్రెసిడెంట్ ఫీల్డ్ రివ్యూకి దాదాపు 200 మంది విదేశాల నుంచి వచ్చారు. అటువంటి వారికి కంపల్సరీగా మనకి ఎక్రిడేషన్ ఉంటే తప్ప లోపలికి ఎలా ఉండదు. డిఫెన్స్ ప్రోగ్రాంలకు కానీ అలాగే యోగాంధ్రకు సంబంధించి కానీ. కాబట్టి ఎక్రిడేషన్ అనేది మన కొలమానం. ఇందులో ఏంటంటే మనకు అన్ని యూనియన్లు సమానమే, అందులో ఉన్న అందరూ కూడా మన మిత్రులే. న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా మొన్న ఆదివారం మనం ఉగాది సంబరాన్ని నిర్వహించుకున్నాం. పెద్ద ఎత్తున మన జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బహుశా ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా జరిగింది. మన జాతీయ కార్యదర్శి మన గంటల శ్రీనిబాబు గారు నాయకత్వంలో ఉగాది సంబరాలు నభూతో నభవిష్యత్తుగా జరిగి అందరికీ ఆనందాన్ని పంచిపెట్టామని మనం అనుకుంటున్నాం. పరాభవనామ సంవత్సరంలో ప్రతి జర్నలిస్ట్ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో తొలతోగాలని ఈ సందర్భం కోరుకుంటూ మనం చలో విజయవాడ నిర్వహించుకున్నాం ఈ నెల మొదటి వారంలో. దానికి సంబంధించి మనం ర్యాలీ, ఆ తర్వాత బహిరంగ సభ అయింది. మన సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు వచ్చారు. ఆయన కొన్ని హామీలు మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన జాతీయ కార్యదర్శి ఏపీ మన జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మన గంటల శ్రీనిబాబు గారు ఆ విషయాలన్నీ మీకు చెప్తారు. ఆయనకి మైక్ ఇస్తున్నాను. మీకు